మిత్రమా నమస్తే. ఒక తండ్రి హాస్పిటల్కి వెళ్ళాడు. హాస్పిటల్కి వెళ్ళగానే డాక్టర్ తన హార్ట్ రేట్ చెక్ చేశాడు. హార్ట్ రేట్ చెక్ చేసి 72 బీట్స్ పర్ మినిట్ ఉంది. డాక్టర్ వెంటనే చెప్పాడు, నువ్వు అర్జెంటుగా 65 బీట్స్కి తెప్పించే నెక్స్ట్ 5 మినిట్స్లో, లేకపోతే నీకు చాలా ఇబ్బంది అయిపోద్ది, చాలా తేడా జరిగిపోద్దని చెప్పాడు. ఇమీడియట్గా అతను హైరాణ పడిపోయాడు, కంగారు పడిపోయాడు. అతను కంగారు చూసా డాక్టర్ మళ్ళీ బీపీ మెషిన్ పెట్టి తను బీపీ చెక్ చేస్తుంటే ఒకేసారి షూటప్ అయిపోయింది అనమాట బీపీ. తర్వాత వాళ్ళ ఫ్యామిలీకి కాల్ చేసాడు, వాళ్ళ వైఫ్కి. వాళ్ళ వైఫ్ ఏమైంది, ఏమైపోతుందండి, ఏంటండి అని. ఇతను కంగారు అలా 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 ఆ కంగారులో బర్స్ట్ అవుట్ అయిపోయాడు అనమాట. ఆ ఫాదర్కి ఆ పేరెంట్కి నా విన్నపం ఏంటంటే, మీరు మీ పిల్లోడికి కూడా ఇలాగే 95 రావాలి, 95 రాకపోతే నువ్వు వేస్ట్, 100కి 100 రాకపోతే నువ్వెందుకు, అది రాకపోతే మన పరువు పోద్ది, మన లైఫ్ ఏంటి, ఇంకెలా ఉంటే ఇంక అసలు మనం బతకగలవా, మనకు అసలు ఇంకా విలువ ఉంటుందా అని పిల్లోడికి మీరు ఇదే టైప్లో పుష్ చేసి ప్రెషర్ పెడితే, మీరు ఎలాగైతే డాక్టర్ దగ్గర హైరాణ పడిపోయి బ్రేక్ డౌన్ అయిపోయారో పిల్లోడు కూడా బ్రేక్ డౌన్ అవుతాడు. పుష్ చేస్తే పర్ఫార్మెన్స్ రాదన్నా, ప్రయత్నిస్తే కామ్గా ఉంటే వస్తుంది. దయతలిచి ఆలోచించండి. మీరు ప్రశాంతంగా ఉండండి, పిల్లల్ని ప్రశాంతంగా ఉంచండి. నమస్తే.